జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదాభయో దదాతి స్వపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తులంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. तो चैतन्य महाप्रभु 1486 అంటే 500 कितने साल 28 528 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నవద్వీప్ మాయాపూర్ అనేటువంటి వెస్ట్ బెంగాల్లో ఆయన ఈ భూమి మీద అవతరించాడు. అందుకే మనకి ఈ అసాధారణమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. మనం ఈ కలికాలంలో మనం నేను శరీరం కాదు, నేను ఆత్మని, నేను కృష్ణుడి యొక్క కుటుంబానికి, మనం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఇవన్నీ కూడా మన యోగ్యతను బట్టి మనకుండేటువంటి కులాలు, ఈ కులాలనేది ఈ కులం పిచ్చి నుంచి, కులం జాడ్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత మంది ఏం కులం అయ్యా, అందరిది కూడా మానవులంతా కూడా మనం కృష్ణుడి యొక్క కుటుంబానికి ఆధ్యాత్మిక కులం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వీటన్నిటి నుంచి బయటపడితే మనకి నాది ఆధ్యాత్మిక కులం. అంటే నాకు ఈ సంసారంతో ఎలాంటి, ఈ శరీరాలతో ఈ సంసారంతో ఎలాంటి సంబంధం లేదు. ఉన్నది అనుకుంటుంటే దాన్ని వదిలించుకోవడానికి మనం ఏం చేయాల? మనం ఈ సంసారపు కుటుంబాల నుంచి బయటపడి ఎవరి కుటుంబంలో చేరాలా? కృష్ణుడి కుటుంబంలో చేరాలి. ఆధ్యాత్మిక కుటుంబం, స్పిరిచువల్ ఫ్యామిలీ, నాట్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ, క్షత్రియ ఫ్యామిలీ, వైశ్య ఫ్యామిలీ. బట్ వీఆర్ ఆల్ స్పిరిచువల్ చిల్డ్రన్ ఆఫ్ సుప్రీం స్పిరిచువల్ ఫాదర్, కృష్ణుని స్పిరిచువల్ ఫాదర్. మెటీరియల్ ఫాదర్
మనకుండానే ఉన్నారు. లీలావతమ్మ శ్రీనివాసులు రెడ్డి అనే లీలావతమ్మ అని మీ అమ్మ పేరు. లీలావతమ్మ నాకంటే తెలుసా? మీరు వాళ్ళ యానివర్సరీలకి డబ్బు కట్టి 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 రిసీట్లు రాసి 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 మాకు గుర్తుండిపోయింది. మనం వాళ్ళంతా కూడా మెటీరియల్ ఫాదర్, మెటీరియల్ మదర్. ఈ శరీరానికి జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి, ఆత్మకి జన్మనిచ్చినటువంటి భగవంతుడు. అది స్పిరిచువల్ బర్త్. భగవంతుడు జన్మేయడానికి ఎవరితో కలవకర్లా, లక్ష్మీదేవితో కలిస్తే కానీ భగవంతుడు సంతానాన్ని ఎన్నిసార్లు కలిస్తే ఈ అంతులేని అసంఖ్యాక సంతానం అయ్యే పని కాదు. అది భగవంతుడు తన ఆధ్యాత్మిక సంతానాన్ని కేవలం సంకల్పంతోనే లక్ష్మీదేవి పని చేసుకుంటూ ఉంటుంది. భగవంతుడు లక్ష్మీదేవి హెల్ప్ తీసుకోవక్కర్లా సంతానం పుట్టించడానికి. భగవంతుడు సంకల్ప మాత్రంగా తర్వాత ఈ ఆత్మలన్నీ వాళ్ళ కోరికలను బట్టి శరీరాలు. భగవంతుడు మనందరినీ ఆత్మగా పుట్టించాడు, కానీ మనం రకరకాల శరీరాల్లో, మన కుక్క బుద్ధులైతే కుక్క శరీరం, పిల్లి బుద్ధులైతే పిల్లి శరీరం, మన బుద్ధుల్ని బట్టి అలాగే మన స్వభావాన్ని బట్టి మనకి రకరకాల స్వభావాలు. కనుక స్వభావము, స్వధర్మము, స్వరూపము అంటే మన స్వభావాన్ని బట్టి మనకి స్వధర్మం. అర్జునుడు యుద్ధం చేయమన్నాడు భగవంతుడు, మనల్ని ఏం చేయమన్నాడు శూద్రులు, మనల్ని ఏం చేయమన్నాడు. గురువు గారి యొక్క మార్గదర్శనంలో అని ఎటు చేయమంటే అట ఆత్మ యొక్క ధర్మం భగవంతుడికి మన స్వభావాన్ని బట్టి మన స్వధర్మం అంటే మన డ్యూటీ ధర్మం అంటే డ్యూటీ. దిస్ ఈజ్ యువర్ డ్యూటీ, దిస్ ఈజ్ యువర్ ధర్మ. స్వభావాన్ని బట్టి మనం స్వధర్మాన్ని పాటిస్తూ ఉంటే మనకి స్వరూప సిద్ధి, స్వరూపం అప్పుడు మనకి మెల్లిగా తెలుస్తుంది. నాకు ఆత్మస్వరూపం ఉంది, ఈ ఆత్మస్వరూపంతో నేను కృష్ణుడికి సేవలు చేయాలి. మనం చేసే పనులన్నీ ఈ శరీరానికి సంబంధించిన పనులు కాదు. మనం చేసేటువంటి కర్మల్ని శాశ్వతమైనటువంటి కర్మలు మనం చేసేది. మనం వంట వండుతున్నాం, వచ్చే జన్మలో మేక జన్మ ఎత్తే వంట అవసరం లేదు, గడ్డి తినచ్చు. కానీ మనం కృష్ణుడి కోసం వంట వండుతున్నాం, తర్వాత మనం ఆ ప్రసాదాన్ని తింటున్నాం. మీరు ఈ పని ఎప్పుడూ చేస్తూ ఉంటారు, మీకు గడ్డి తినాల్సిన అవసరం లేదు. అలా వచ్చే జన్మలో మీరు గడ్డి తినాల్సి వస్తుంది.
ప్రసాదం తింటుంటే గడ్డి ఎందుకు తింటావు? వచ్చే జన్మలో కూడా మళ్ళీ ఏం తింటారు? ప్రసాదమే తింటాం. వచ్చే జన్మలో కూడా మనం ఏ శరీరం పొందినా కూడా భగవంతుడి లోకల్లో ఆడ శరీరాలు, మగ శరీరాలు, పిల్ల శరీరాలు, పెద్ద శరీరాలు ఉంటాయి. ఉండవా? ఉండవా? గ్వాలబాలు ఉన్నారు, గోపికలు ఉన్నారు, తర్వాత వృద్ధ గోపికలు ఉన్నారు, వృద్ధ గోపులు ఉన్నారు, నందమహారాజు, వీళ్ళంతా పెద్ద పెద్దవాళ్ళు. వాళ్ళ వయసు అంతకంటే పెరగదు, అంతకంటే తగ్గదు. అదొక భగవంతుడికి తల్లిదండ్రులు కావాలి. అంటే వాళ్ళు ముసలాళ్ళారు కాబట్టి వాళ్ళు పని చేయలేరు. అట్లే నాకు భగవంతుడి కోసం వాళ్ళు తల్లిదండ్రి పాత్ర. కానీ అవి ఆధ్యాత్మిక శరీరాలు. ఇంక మారవ అక్కడి నుంచి. గోపికలు ఎప్పుడు అట్లాగే ఉంటారు. ఎవరి వయసు అక్కడ ఉంటే అదే వయసు. భగవంతుడి లోకంలో నెమళ్ళు ఉంటాయా? నెమళ్ళు, కోతులు ఉంటాయి కదా. భాగవతంలో ఉన్నాయంటే భగవంతుడి లోకంలో ఉన్నట్టు లెక్క. భాగవతం అంటే భగవంతుడి లోకంలో జరిగే పనులు. అంటే ఏమీ అక్కడ చెట్లు ఉంటాయి, అక్కడ జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, అన్నీ ఉంటాయి అక్కడ. కానీ ఇక్కడ పక్షుల్లాగా దిక్కులేని పక్షులు కాదు. ఆ పక్షులు అవి ఏమైనా కూడా చేయగలవు. అవి కూడా భగవంతుడి కోసం. అంటే అవి ఆధ్యాత్మిక శరీరం, కానీ పక్షి ఆకారం. భగవంతుడి లోకంలో కూడా ఆడవాళ్ళు, మగవాళ్ళు. కానీ ఇక్కడ ఆడవాళ్ళు, మగవాళ్ళు అనగానే ఇక్కడ మళ్ళీ మన స్వభావాలు, మన ఆకర్షణలు, ఇక్కడ గొడవలు వేరు. ఇక్కడ భగవంతుడి లోకంలో ఆడవాళ్ళు, మగవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళందరి యొక్క ఆకర్షణ కృష్ణుడి మీద ఉంటుంది. అది తేడా. ఇది ఆ శరీరాలు ఇలాంటి శరీరాలు కాదు. ఈ శరీరాలు మన ఆత్మని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ శరీరం మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఆ ప్రభావం నుంచి బయటపడడానికే మనం భగవంతుడి యొక్క శరణ పొందడం. ఈ శరీర ప్రభావం ఉన్నంత వరకు మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ. ఈ శరీర ప్రభావంలో ఏం కర్మలు చేస్తాం, దానివల్ల మళ్ళీ ఇంకో శరీరం. కానీ ఈ శరీరాన్ని నిరంతరం భగవంతుడి సేవల్లో ఉంచినట్లయితే ఒక ఇనప రాడ్ని మనం నిప్పులోనే పెట్టేస్తే అది కూడా నిప్పు కడ్డీలాగా తయారవుతుంది. అంటిస్తే నిప్పు కడ్డీతో కూడా మంటలు మీరు పట్టుకోలేరు, నిప్పు కడ్డీ. కానీ మామూలు కడ్డీ అది. కానీ ఎప్పుడు నిప్పులో పెట్టడం వల్ల ఏమైంది చూసి ఎప్పుడైనా ఎర్రగా కాలే మీరు తాకారంట మంట. ఆ రకంగా మనకి సరైనటువంటి జ్ఞానం కలిగినప్పుడు ఈ శరీరం నుంచి ముక్తిని పొందడం అంత కష్టం కాదు. 24 గంటలు దేవుడి సేవలో పడి ఉండండి. ఇక మనం పెద్ద పెద్ద ప్రవచనాలు ఇవ్వచ్చు. 1 గంట సేపు కృష్ణుడిని స్మరిస్తున్నాం, మిగతా టైంలో ఏం చేస్తాం? 1 గంట సేపు మీరు వింటున్నారు, 1 గంట సేపు నేను మాట్లాడుతున్నాను. ఈ సమయం కొద్దిగా ఆ కృష్ణుడిని గుర్తుకు తెచ్చుకున్నాం. మన సమయం బాగానే అంటే మనం మాట్లాడడం కృష్ణుడి కోసం మాట్లాడడం, మీరు వినడం కృష్ణుడి గురించి వినాలి. ఆ తర్వాత ఏం చేయాలి? మళ్ళీ కృష్ణుడి కోసం చీపురు పట్టుకోవాలా, కృష్ణుడి కోసం గరిటె పట్టుకోవాలా, కృష్ణుడి కోసం పెన్ను పట్టుకోవాలా రాయడం, లేదా కృష్ణుడి కోసం గంట పట్టుకోవాలా. ఏది చేసినా కూడా 24 గంటలు మీరు నిద్రపోయేప్పుడు ప్రభుపాద కేవలం 2 నుంచి 3 గంటలు నిద్రపోయేవాడు.
మామూలుగా అందరూ 2-3 గంటల నిద్ర సరిపోతుంది అది. మనం 8 గంటలు నిద్రపోయినా కూడా మళ్ళీ ఇక్కడ నిద్రమోహం చూస్తున్నాం కదా. అంటే ఈ శరీర ప్రభావంలో ఉన్నప్పుడు మనకి నిద్ర సుఖము, తిండి సుఖము, ఇటువంటి సుఖాలు శరీర ప్రభావం. శరీర ప్రభావం నుంచి బయటపడుతుంటే అవసరం కాబట్టి తినడం వేరు, సుఖం అనుకుని తినడం వేరు. అవునా కదా. సుఖం అంటే అది కావాలి, ఇది కావాలి, ఇది అవసరం అంటే బస్ ఏదున్నా కూడా ప్రసాదం రూపంలో అవసరం. సుఖం అనుకోగానే మీకు ఏది ఇష్టం సార్, ఈరోజు ఏముండారు సార్, ఇటంత ప్రారంభమవుతుంది. భక్తులు ఎన్ని పట్టించుకోరు. శరీరానికి ప్రకృతి నియమాలు. శరీరాన్ని బతికి ఉంచాలంటే దీనికి గాలి కావాలా, దీనికి నీళ్లు కావాలా, దీనికి తిండి కావాలా అని చెప్పి ఒక ఆయన 3 అంకెల ఫార్ములా. 3 అంకెలు అంటే గాలి, నీరు, తిండి. ఈ 3 ఉంటే కానీ ఈ శరీరం అనేది నడవదు. గాలి, నీరు, మొట్టమొదటి అవసరం గాలి. 3 నిమిషాలు మీ ముక్కు మూసి పారేస్తే వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. 3 నిమిషాలు. తర్వాత మనం 3 రోజులు నీళ్లు అస్సలు తాగకుండా ఉంటాయి. 3 రోజులు. తర్వాత 30 రోజులు తిండి తినకుండా ఉంటాయి. అంత ముందే పోతాం మనం, మాకు అలవాటు లేకపోతే. గట్టిగా ఉండగలిగితే 30 రోజులు బతకచ్చండి తిండి లేకుండా. ఆ తర్వాత పోతాం అని. 3 అంకెలు, 3తో సంబంధించి 3 నిమిషాలు కానీ, 3 రోజులు కానీ, 30 రోజులు కానీ అంటే అవసరం మనకి. కానీ ఆధ్యాత్మిక జగత్తులో మీకు ముక్కు ఉంటుందా ఉండదా? ఉంటుంది. చూస్తున్నాం కదా, బొమ్మలు చూడలేదండి. అది చూస్తే కూడా బొమ్మలు చూడండి. వీళ్ళంతా ఆధ్యాత్మిక వ్యక్తులు. ముక్కు ఉందా లేదా, నోరు ఉందా లేదా? ఆధ్యాత్మిక జగత్తులో గాలి పీల్చకపోతే చనిపోతారు. ఆధ్యాత్మిక జగత్తులో చావు ఉంటాయి కదా. అంటే అక్కడ భగవంతుడి సృష్టి, దానివల్ల ఇవన్నీ ఉంటాయి. కానీ గాలి పీలిస్తే కానీ మనం బతకలేము. ఇక్కడ పరిస్థితి అది. 3 నిమిషాలు. భగవంతుడి లోకంలో మనకి ఈ తిండితో సంబంధం లేదు, గాలితో సంబంధం లేదు. ఆయన కూడా తింటారా తినరా? తిన్నారు కదా. మధ్యాహ్నం భోజనం లేదు, భగవంతుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు గోపికలు, గ్వాళ్ళు వాళ్ళంతా ఈ వెన్న ఇవన్నీ తయారు చేయడం. ఆ వెన్న మామూలు వెన్న కాదు, ఇది ఆధ్యాత్మిక వెన్న, ఆధ్యాత్మిక జలం, అమృత జలం. నేను పాయింట్ వచ్చి లీలలు అంటారు. ఇక్కడ మనకి గతి లేదు, అక్కడ లీలలు. అందుకే మనం భాగవతం చదువుతుంటే భాగవతంలో గోపికలు తిండి నీళ్ళు మర్చిపోయి కృష్ణుడి కోసం రోజులు గడిచిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు వాళ్ళ పండగలప్పుడు బాగా తింటూ ఉంటారు. అంటే విషయం అది కాదు. కృష్ణుడికి ఏది సంతోషాన్ని ఇస్తుందో ఆ పనులు. ఇక్కడ మనం కృష్ణుడికి ఏది సంతోషం తెలిసినా కూడా శరీర అవసరాలు కూడా పూర్తి చేసుకుంటాం. ఆ పనులు చేయాలి. అక్కడ అట్లేం లేదు. కాబట్టి మానవ జీవితం ఎలా మనం ఈ శరీరాన్ని నిప్పులో పెట్టిన ఇనుప కడ్డీలాగా ఎలా తయారు చేస్తారు. కాబట్టి ఇక్కడ ఒట్టి జ్ఞానం ఉంటే సరిపోదు, మనం అభ్యాసం చేయాలి, సాధన చేయాలి. ఒట్టి మాట్లాడితే సరిపోదు. కృష్ణుడు దేవుడు, నేను ఆత్మని,
అయినా కూడా మళ్ళీ మనం పెళ్ళాన్ని ఎత్తుక్కోవాలా. ఎందుకంటే సాధన లేదు, మన శరీరం మారలేదు. తలకాయలో కొంత ఏంటంటే థియరిటికల్, మనకి కొద్దిగా జ్ఞానం కలిగింది, కానీ విజ్ఞానం అంటే అనుభవం కలగల. కాబట్టి అందుకే అన్నారు, మనం గురువు గారి దగ్గర ఉన్నా అంటే ఆటోమేటిక్గానే ఆయన మనల్ని నిద్ర లేచినప్పుడు రాత్రి పడుకునేదాకా ఏదో ఒక పనులు, వాళ్ళు భోజనాలు వీటి గురించి ఆలోచించక్కర్లే, తెలుసు. బయట జగత్తులో భగవంతుడు వాళ్ళ శరీరాల పోషణకి తిండి పెడుతుంటే మన స్వయంగా కృష్ణుడి కుటుంబంలో చేరి కృష్ణ మందిరంలో కూర్చుని రోజంతా ఆయన సేవలు చేస్తుంటే ఆయన నైవేద్యం పెట్టాలా లేదా? ఆ నైవేద్యం పెట్టిన తర్వాత ఎవరు తినాలా? మీరు నేను తినాలి. అంటే ఈయన వేరుగా ఆలోచించక్కర్లా, భగవంతుడికి అన్నీ పెట్టాలా, జ్యూసులు పెట్టాలా, మిఠాయిలు పెట్టాలా, కారాలు పెట్టాలా, కూరలు పెట్టాలా, పచ్చళ్ళు పెట్టాలా. కాబట్టి నేను మందిరంలో చేరిపోతే నా బతికేట నడుస్తుంది, ప్రశ్న వస్తుంది. మీరు భగవంతుడికి తిండి పెట్టాలన్నంత వరకు మీకు కూడా తిండి దొరుకుతూనే ఉంటుంది. అంటే ఇక్కడ నువ్వు కృష్ణుడి దగ్గరికి వచ్చి ఆయన సేవలో దిగుతావా లేదా? దిగినట్లయితే వేరే అవసరాలు గురించి నువ్వు ఆలోచించక్కర్లా. అని దాని కృష్ణ భక్తిలో అన్నీ ఉంటాయి. మీరు మీ ఏర్పాట్లు చేసుకుంటే మీ తలరాతలు బట్టి. కృష్ణ భక్తిలో కొద్దిగా పనిచేస్తాం, సౌకర్యాలు ఎక్కువ వస్తాయి, కొద్దిగా పనిచేస్తాం, భగవంతుడి ఇష్టం. అప్పుడప్పుడు మనం కష్టపడి పని చేస్తూ ఉంటాం. కొద్ది రోజులు భగవంతుడు మనకి సాదాగా పెట్టచ్చు. అది భగవంతుడు దృష్టి పడిందంటే మనకి కుప్పలు తెప్పలుగా. అంటే ఎవరైతే నేను కృష్ణుడి యొక్క దాసుడిని, నేను కృష్ణుడి యొక్క దాసీ జనాలు కాబట్టి నేను 24 ఆయన పనుల్లో ఉంటాను. మిగతా అన్నీ కూడా నేనేమైనా బాధ్యత తీసుకున్నానని మీకు తిండి పెట్టడానికి నేనేం బాధ్యత తీసుకోవాలా? బాధ్యత తీసుకోకపోతే మందిని ఎవరు చూసుకుంటాను? బాధ్యత తీసుకోలేదంటారు. ప్రెసిడెంట్ పోస్టులో కూర్చున్నా అంటే మందిలో ఉన్న వాళ్ళందరికీ తిండి ఏర్పాటు. అంటే అక్కడ పప్పు ఉప్పు అయిపోతే ఎవరిని అడుగుతారు? వచ్చి పోయి రమాదేవి మాతాని అడుగుతారు. అది ఏం మందిలో బియ్యం లేదు, ఏం చేస్తున్నారు? ఎవరిని అడుగుతారు? పోయి ప్రెసిడెంట్ దగ్గర పోతారు. కానీ ప్రెసిడెంట్ గారికి తెలిసి ఉంటుంది, నేను 24 గంటలు కృష్ణుడి సేవ చేస్తాను. మీ అందరి చేత నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేదాకా పనులు చేస్తూ ఉంటాయి. అయితే అనుకరించి అన్నీ వస్తూ ఉంటాయి. ఎవరి ద్వారా వస్తున్నాయో కావచ్చు, కానీ మొత్తానికి చేరుకుంటూ ఉంటాయని. అంటే ఆధ్యాత్మిక జీవితం అనగానే మనం దానికోసం వేరుగా పనిచేయక్కర్లా. మన మామూలుగా ఈ దీని కర్మభూమి అంటారు. ఇక్కడ పనులు చేయకుండా మన అవసరాలు పూర్తిగా ఇక్కడ ఉద్యోగం చేయకపోతే, సంపాదన లేకపోతే ఎలా తింటాం? అట్లాగే మనం భగవంతుడికి సేవ చేయకపోతే మన ఏర్పాట్లు మనం చేసుకోవాలి. మనం పరిగెట్టాలి అటు ఇటు, ఆకలి బాధను తట్టుకోవడానికి. భగవంతుడి సేవలో పడిపోయానంటే మనం ఎలాంటి చిక్కు చింత లేకుండా, మనం అంత కష్టమైన పనులు కాకపోయినా దేవుడి సేవలు చేస్తుంటే ఏదో రకంగా దేవుడి సేవ అందరికీ. మామూలుగా అయితే బాస్ ఆయన స్పెషల్ ఆయనకి, కానీ భక్తులకి మందిలో అందరికీ ఒక రకమైనటువంటి భయం. అందరికీ భగవంతుడు ఏది తింటే అదే మన అందరికీ. కానీ పాయింట్ వచ్చి మానవ జీవితం మనం ఏ విధంగా ఈ కులం పిచ్చి, ఈ శరీర స్థాయి, వీటిని బయటికి రావడానికి మానవ జీవితం. అంటే
హిందువుల్లా, ముస్లింలా, క్రిస్టియన్లా, ఇండియన్లా, అమెరికన్లా ఆడలేదు, మోగాలేదు అంతా కూడా కృష్ణుడి యొక్క సేవకులు. అందుకని ఎర్రగొడ్లు వేసి కృష్ణుడికి సేవ చేయొచ్చు. ఆయన తెల్లగొడ్లు వేసుకొని చేస్తున్నాడు కదా. సింహాచలం తెల్లగొడ్లు వేసుకుని కృష్ణుడి సేవ చేస్తున్నాడు. ఈమె పంజాబీ సూట్ వేసుకుని భగవంతుడి సేవ చేస్తాడు, చీరలు కట్టుకుని. కాబట్టి శరీరం ఏదైతే, గుడ్డలు ఏమైతే మనంతా కూడా దేవుడి సేవ. అలాగే శరీరాలు ఏమైతేనేమి మనం ఈ శరీరాన్ని భగవంతుడి సేవల్లో అంకితం చేయాలి. అది అర్థమయ్యేట్టు చెప్పేవాడు గురువు. ఏ రకంగా ఈ శరీరాన్ని భగవంతుడి సేవకి అంకితం చేయడం ద్వారా మనం ఈ శరీరాన్ని దాటగలుగుతాం, లేకపోతే వీలు కాదు. ఎన్ని ప్రవచనాలు విను, నువ్వు ఎంత జ్ఞానం గురించి మాట్లాడు, కానీ భగవంతుడి సేవల్లో దిగకపోతే ఈ కాళ్ళు చేతులు దేనికి ఇచ్చాడు ఆయన సేవ చేయడం కోసం. మనకి కళ్ళు నోరు దేనికి ఇచ్చాడు, ఆయన సేవ చేయడం. అట్లా ఆ రకంగా ఇది సింపుల్. అందుకే మనం గురువు దగ్గర ఉన్నప్పుడు మనకి ఈ శ్లోకాలు వచ్చా రాదా, మనకి ఈ ప్రార్థనలు వచ్చా రాదా, బ్రాహ్మణులు లాంటి వారు అవన్నీ నేర్చుకోవచ్చు. అట్లా కాకపోతే ఇంకో సేవల్లో ఉంటాం. మొత్తానికి మీ 24 గంటలు దేవుడి సేవల్లో ఉండాలి. నేను గట్టిగా ప్రవచనాలు ఇచ్చి మిగతా టైంలో నిద్రపోతుంటే నేను వెనకాల వెళ్ళిపోతాను. మీరు పెద్ద ప్రవచనాలు ఇవ్వకపోవచ్చు, శ్లోకాలు చెప్పకపోవచ్చు, దేవుడి సేవలు అంటే మీ తలకాయ బాగుపడి ఉంటుంది. ఎవడు ఎన్ని గంటలు సేవ చేస్తుంటే వాడి తలకాయ అంత సరవుతూ ఉంటుంది. సింపుల్. ఇక్కడ ఈ ప్రవచనాలు పెద్ద పెద్ద కోర్సులు పాయింట్ ఇది. అంటే ఆ కోర్సులన్నీ తీసుకుని తర్వాత ఏం చేయాలి, మళ్ళీ దేవుడి సేవలో దిగాలి. అంటే ఇది కూడా ఒక సేవ. ప్రవచనం చేయడం ఒక సేవగా నా పని. కొద్దిగా కృష్ణుడి గురించి మాట్లాడుతూ మీకు తెలిసేట్టుగా చేయడం అదొక సేవ. మీరు కొద్దిసేపు వింటారు, మిగతా టైంలో మీరు సేవల్లో దిగుతారు. ఈ రకంగా చైతన్య మహాప్రభు ఆయన 528 సంవత్సరాల క్రితం బెంగాల్లో నవద్వీప్ మాయాపూర్ అనే చోట ఆయన ఆవిర్భవించి ఆయన యావత్ భారతదేశంలో, తర్వాత యావత్ ప్రపంచంలో ఆయన తను చేసి తన పార్షదులందరికీ చెప్పి భవిష్యత్తులో వచ్చే వాళ్ళందరికీ. అందుకని సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఇది మారేదేం లేదు. మీరు ఒక 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ జన్మెత్తే మళ్ళీ ఇదే భజన, ఇదే విగ్రహాలు, మళ్ళీ ఇదే విధమైనటువంటి సేవలు, మారేదేం లేదు. ఈ సృష్టి మీద, ఈ సృష్టిలో, ఈ భూమి మీద ఈ జీవులు ఉన్నంత వరకు మనం మనస కర్మణ వాచ, మనస కర్మణ వాచ, దాన్నే నిన్న చెప్పాం ఆదివారం ప్రవచనంలో. త్రిదండి సన్యాసి. త్రిదండి సన్యాసి అంటే నాకు టైం అయిపోయింది అప్పటికి 8. త్రిదండి సన్యాసి అంటే ఏంది? మామూలుగా సన్యాసి అంటే ఈ సంసార కర్మలు, కాలేజీలో పనిచేయడం, ఆఫీసులో పనిచేయడం ఏదో వదిలేసి ఉంటాడు సన్యాసి. వదిలేసాడు. తర్వాత కుటుంబం కోసం పనిచేయడం అది కూడా వదిలేసి ఉంటాడు. ఈ పిల్లల కోసం అని, తల్లిదండ్రుల కోసం అని సన్యాసి. సన్యాసి అంటే రెనౌన్సియేషన్ అని వదిలేశాడు. కానీ ఆయన మళ్ళీ అన్ని పనులు చేస్తూ ఉంటాడు. బయట ప్రపంచంలో లాగా ఉద్యోగాలు చేయడం, బయట వాళ్ళ కోసం, తన కుటుంబం కోసం ఇట పనులు చేయడం కాదు, సమాజం కోసం. కానీ ఆయన పనులు చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరికి పనులు చేయడానికి 3
మనకి పని చేయడానికి మనకి 3 పరికరాలు ఉంటాయి. ఒకటి వచ్చి ఆలోచనలు. ఆలోచనల ద్వారా కూడా దేవుడి కోసం ఆలోచిస్తూ ఉంటాం. రేపు పొద్దున్న ఏం వండాలి కిచెన్లో ఆలోచన. ఇంక వంట ప్రారంభించలేదు, రేపు చేస్తారు. కానీ ఈ ప్లానింగ్ ఈ రోజు నుంచే ఉంటుందా లేదా? ఇప్పుడు రేపు ద్వాదశి, లైట్ ఫుడ్ వండాలా, ఇడ్లీ చట్నీ వండాలా. ఇడ్లీ వండాలంటే వెంటనే వీలు కాదు, ముందర మీరు మినుములు నానబెట్టాలా, పొద్దున్న పిండి రుబ్బాలా. అంటే ఆలోచనలు. మీరు ఆలోచనల ద్వారా మీ సేవలు ప్రారంభమవుతాయి. అయితే మాట్లాడడం, మీరు మాట్లాడితే మీకు తెలిసేది మీరు హెడ్ కుక్. ఇది ఏం చెప్పకుండా లోపల రేపు ఇడ్లీ చట్నీ వీళ్ళకేం తెలుసు చెప్పాలా. పోయి మినుములు 1 కేజీ మినుములు నానబెట్టు, బియ్యం క్లీన్ చేసి పెట్టు, నానబెట్టేవి కూడా అన్నీ చేసి వాటి దాని అంటారు. మాటలతో మీరు సేవ ప్రారంభిస్తారు. మాట్లాడకపోతే వీళ్ళందరికీ సేవలు ఎట్లా దొరుకుతాయి? నువ్వు ఇది చేయి. ఆ విధంగా మాట్లాడడం కూడా ఒక సేవ. ఆలోచనలు, మాటలు. ఆ తర్వాత మనం ప్రాక్టికల్గా పని చేయాలి. సో మనం పనులు చేస్తాం. కాబట్టి మనకి 3 రకాలైనటువంటి కర్మలు. కాయకర్మలు, మనకి మానసిక కర్మలు, వాచిక కర్మలు. వాచ అంటే వచనాలు, మాట్లాడడం. అది కాబట్టి ఎవరైతే మనస్సు, వాణి, తర్వాత శరీరం, ఈ 3 పూర్తిగా భగవంతుడి సేవకు అంకితం చేశాడు వాళ్ళు ఏమంటారు? త్రిదండి సన్యాసం. మీరు త్రిదండి సన్యాసం కదా. ఇస్కాన్లో ఉండే వాళ్ళందరూ దానికోసం. అంటే మీరు ఆలోచనలు వేరే వస్తే ఇక్కడ ఎందుకు వచ్చిందో బాబు అని పని చేస్తున్నారా? అర్థం. కాబట్టి సన్యాసం అంటే ఏదో వాడు కర్ర పట్టుకుని వాడే సన్యాసి కాదు. ఎవరి ఆలోచనలు కృష్ణుడి వైపుకే ఉంటాయో 24 గంటలు, ఎవరు ఎప్పుడు మాట్లాడినా కూడా సేవ గురించి, దేవుడి గురించి ఈ విధంగా. అంటే లేకపోతే అనవసరంగా ఎందుకు మాట్లాడితే దాన్ని గ్రామ్య కథ అంటారు, పనికి మాల కబుర్లు. మీరు నోరు తెరిచారంటే కృష్ణుని గుర్తు చేసే విధంగా, లేదా కృష్ణుడికి సేవ చేసే విధంగా మేము మాట్లాడాలి. ఏదో పాట పాడుతూ ఉండడం, శ్లోకాలు అంటూ ఉండడం, విన్నది మనం ఇంకోళ్ళకి చెబుతూ ఉండడం. మహారాజు ఈరోజు క్లాసులో అది చెప్పాడు, ఇది చెప్పాడు, మీరు గుర్తు చేసుకుంటున్నారు. క్లాసుకి రాని వాళ్ళకి మీరు చెబుతున్నారు. కాబట్టి సన్యాసం అంటే అదేదో ఆయన సన్యాసం పుచ్చుకున్నాడు. మీరు కృష్ణ భక్తులు కావాలంటే అందరూ కూడా సన్యాసులాగానే తయారవ్వాలి. అంటే సంసార కర్మల్ని వదిలిపెట్టండి, భగవంతుడి కర్మల్ని ఎత్తుకోండి. ఆ కర్మలు 3 రకాలుగా ఉంటాయి. మానసిక కర్మలు, వాచిక కర్మలు, కాయకర్మలు, శరీర కర్మలు. అటు ఎవరు కూడా ఈ విధంగా బతకకుండా భగవంతుడితో సంబంధాన్ని పెట్టుకోవడం వీలు కాదు. ఈ విధంగా బతకకుండా ఆత్మ అనుభవాన్ని, మనంతా కూడా ఆత్మ అనుభవం కోసం ప్రయత్నం చేస్తున్నాం కదా. దేనికి చేస్తున్నాం భజనలన్నీ? మనం ఆత్మ అనుభవం కోసం చేస్తాం. ఆత్మ అనుభవం కలిగితే ఇంక మీరే పడి ఉంటారు, తెలుసు. ఈ కర్మలు మనం శాశ్వతంగా చేయగలం. ఎన్ని జన్మలు ఎత్తినా కూడా భగవన్నాం అంటే విసుగొస్తుంది. అది ఎన్ని జన్మలు ఎత్తి భజన చేస్తున్నా ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గానే ఉంటుంది. ఎన్ని జన్మలు ఎత్తిన ప్రసాదం తింటామంటే విసుగనేది ఉండదు. ఏ రోజుకి ఆ రోజు ప్రసాదంగానే ఆత్మసుఖం. మనం దేవుడి గురించి డ్రామాలు, పాటలు, ప్రోగ్రాములు ప్రతి సంవత్సరం చేస్తున్నాం. జన్మాష్టమి, రథయాత్రలు, అది ఇది చేసుకుంటూనే పోతూ ఉండొచ్చు. విసుగు అనేది ఉండదు. ఇది ఆత్మకు కావాల్సినటువంటిది. మీరు ఎప్పుడైనా ఆఫ్ చేస్తున్నా గాలి పీల్చి విసుగు వస్తుంది, కొద్దిగా గాలి పీల్చడం ఆఫ్ చేసేస్తారు. మీరు బతుకంత ఆఖరి దాకా పుట్టినప్పటి శ్వాస ప్రారంభమవుతుంది, చచ్చేదాకా ఈ శరీరం వదిలిపెట్టేదాకా శ్వాస. కానీ విసుగు వస్తుంది నీకు శ్వాస పీల్చడానికి. పీల్చి ఒక రోజు శ్వాస లేకుండా ప్రశాంతంగా
వీలు కాదు. నీళ్ళు తాగి 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 రోజు 3 లీటర్లు 4 లీటర్లు తాగి తాగుతూనే ఉండాలి. విసుగు అనేది రాదు. తాగకపోతే విసుగు వస్తుంది. నోరు ఎండిపోయి ఒళ్ళు ఇదైపోయి కదా, శుష్కించిపోయి. కాబట్టి అర్థం చేసుకోవచ్చు, మనకి నిజంగా కృష్ణుడితో సంబంధంలో ఉండే ఆలోచనలు కానీ మాటలు కానీ పనులు కానీ సాధారణ పనులు రోజు 7 గంటలకు వచ్చి మందిరంలో క్లీన్గా లేదు చేస్తూ ఉంటాం. ఏ రోజుకి ఆ రోజు. ఎందుకంటే బాగాలేకపోతే బాగున్నట్టు ఉండదు. మందిరం ఉదయాన్నే సగం శుభ్రంగా ఉండాలి కదా, చేస్తే మీకు సంతోషంగా ఉంటుంది. రోజు ఏం చేయాలి పనులు నా వల్ల కాదు కూర్చుంటే మీకే నచ్చదు. నేను అలవాటు అయిపోయాను. బస్ దేవుడి పని అంటే ఇట్లా జరగాల. ఈ రకంగా ఎప్పుడైతే మన మనస్సు ఏ వయసు అయినా కూడా మన ఇట్లా దేవుడి సేవలు మీరు చేయలేకపోయినా మీరు చేయగలిగి చేస్తాం. ఎవడైనా చేయగలిగి వాడు దొరికితే ప్రభు కొద్దిగా పని చేయండి. ఇది మీకు చూస్తూ ఉండడం మీ వల్ల కావటం చెడిపోవడం. ఇది భగవంతుడి ప్లేస్. ఈ రకం అంటే అప్పుడు మీరు మాయలో పడకుండా నిలబడగలుగుతారు. అటు చైతన్య మహాప్రభు ఏం చేస్తే దాని అంటే నీ స్వధర్మం ఏంటి, నీ స్వరూపం ఏంటి. నీ స్వధర్మము కృష్ణుడి కుటుంబంలో ఉండి ఆయన కోసం పనిచేయడం నీ స్వధర్మం. అది అయితే ఇంకో కుటుంబంలో పనిచేస్తాడు. నీ స్వరూపం ఆత్మస్వరూపం. మనకి ఈ శరీరంలో ఉన్నంత మాత్రాన మనం ఆత్మను తెలుసుకోలేమని కాదు. అందుకే దాన్ని ఏమన్నారు, జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే ఈ శరీరంలో ఉన్నా కూడా మీకు తెలుస్తూ ఉంటుంది, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మ. అప్పుడు మీరు భగవంతుడి కార్యాల్లో జీవితాన్ని గడపగలుగుతారు. కానీ చైతన్య మహాప్రభు ఆయన భూమి మీద అవతరించింది ఆయన కృష్ణుడిని పరిచయం చేయడానికి. మనం ఈ మాయ నుంచి బయటపడి ఎలా కృష్ణుడి సేవల్లో ఉండడానికి. భగవంతుడు ఎప్పుడు వచ్చినా కూడా మనకి ఆయన దేవుడిని పరిచయం, కృష్ణుడు చేంజ్ చేసుకున్నాడు, తన గురించే చెప్పుకున్నాడు. భగవంతుడి గీతలో ఏం చెబుతాడు, సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు. భగవంతుడు వచ్చి నేను ఇది చేశా, నేను ఎట్లుంటా, నీకు నాకు సంబంధం ఉంది కాబట్టి నువ్వు ఇటు పని చేయి, అట పని చేయి. అంతా భగవంతుడు తన గురించే చెప్పుకున్నాడు. కానీ భగవంతుడు భూమి మీదకి ఎప్పుడు వచ్చినా కూడా ఆయన తన గురించి, తర్వాత నీకు శరీరంతో కృష్ణుడితో సంబంధం లేదు. ఎందుకంటే శరీరం మట్టి. శరీరంతో కృష్ణుడితో సంబంధం, ఈ శరీరానికి కృష్ణుడికి సంబంధం ఉందా అయింది. ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. అంటే మీ ఆత్మకి కృష్ణుడితో సంబంధం ఉంది. మధ్యలో ఈ శరీరం అడ్డు వస్తుంది. అంటే ఈ శరీరాన్ని ఎలా మార్చేసుకోవాలి మనం. అంటే చైతన్య మహాప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఎలా కృష్ణుడే చైతన్య మహాప్రభుగా వచ్చి కృష్ణుడి గురించి చెబుతున్నాడు. ఈ చైతన్య మహాప్రభు ఆయన ఈ భూమి మీదకి వచ్చి మొట్టమొదట ఆలోచనలు మారితే కానీ మన మాటలు మారవు కదా. మనలో చెత్త ఆలోచనలు ఉంటే మనం చీప్గా మాట్లాడుతూ ఉంటాం. మళ్ళీ దేవుడి గురించి ఆలోచనలు ఉంటే అవి మాట్లాడుతూ ఉంటాం. వైష్ణవులంతా ఎప్పుడు దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటారు 24 గంటలు. వైష్ణవులు ఇస్కాన్లో 3000 మందిరాలకు పోయింది, అన్ని చోట్ల కృష్ణుడి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత ఇస్కాన్లో వేల మంది ఉన్నారు, అందరూ కూడా కృష్ణుడి గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇక్కడ నేను ఆత్మకు కావాల్సినటువంటి ఆహారం, అది ఆత్మకు కావాల్సినటువంటి టాపిక్. అది దాని అంటారు స్వరూప సిద్ధి.
ఎప్పుడైతే నువ్వు కృష్ణ భక్తిలో పడ్డావో ఇంక నీ జీవితంలో నీకు భయం లేదు. వాడు చచ్చిపోతే నాకేమవుతుంది, డబ్బులు లేకపోతే నాకేమవుతుంది, కృష్ణుడు లేకపోతే ఏమవుతుంది అని ఆలోచించాను. డబ్బు లేకపోతే పోయింది ఏం లేదు. మీరంతా మీ డబ్బులు ఖర్చు పెట్టుకుని బతుకుతున్నారే, సేవలు చేస్తున్నారు, తింటున్నారు. డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎవరికి ఇవ్వాలి? డబ్బులు ఉంటే ఎవరికి ఇవ్వాలి? కృష్ణుడికి. లేకపోతే మందిలో డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, ఈయన వాళ్ళు కూడా ఉంటున్నారు, ఉండి తింటున్నారు, సేవ చేసుకుంటున్నారు. ఉంటే మరి ఎక్కడో ఒకటి ఇవ్వాలా? కృష్ణుడి డబ్బులు కృష్ణుడికి ఇస్తే నువ్వు సరిగ్గా ఉన్నట్లు లెక్క. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకుంటుంది, భగవంతుడు ఎప్పుడు వచ్చినా కూడా ఆయన ఆత్మగా నీకు పరమాత్ముడితో సంబంధం ఉంది. దాన్ని పొందేదాకా నువ్వు చావు పుట్టుకల్లోనే ఉంటావు. అది దొరికిందంటే ఇంకా ఇది నీకు ఆఖరి జన్మ. ఇక్కడ నువ్వు రెడీ. ఎందుకంటే మనకి దేవుడి కోసం పనిచేస్తుంటే సంసారంలో జన్మ ఎందుకు ఎత్తాం? మనం ఈ శరీరం కోసం పనిచేస్తుంటే నెక్స్ట్ శరీరం ఏంది? ఎవరైతే భోగాల కోసం బతుకుతూ ఉంటారో వాళ్ళు వచ్చే జన్మలో కుక్కలు, పిల్లులు, పందులు, వాళ్ళకి అటువంటి సుఖాలు కావాలని వాళ్ళు దేవుడు అలాంటి నీ శరీరంతో ఇటువంటి సుఖం నీకు కావాలంటే మనిషిగా నువ్వు అటువంటి సుఖాన్ని ఎంత పొందగలవు? నువ్వు ఫలానా పిల్లి జన్మ, ఈ జన్మ అయితే ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు. బలులకి ఏమన్నా టైం ఉంటుంది ఆయన తినడానికి? రోజంతా రెడీగా ఉంటాయి బలులకి. రాత్రల్లా పగలల్లా తినడం, పండుకోవడం, పిల్లలు కావడం, తినడం, పండుకోవడం, పిల్లలు కావడం. అది వేరే పని అలా. అది ఎవరైతే వీటి కోసం బతుకుతున్నారో భగవంతుడు వెనక్కి పంపించేస్తాడు. మానవ జన్మ ఎందుకు నీకు? గో బ్యాక్. నువ్వు మానవ జన్మ నీకు అవసరం లేదు. ఎందుకంటే నీకుండే ఆలోచనలు బట్టి. అంటే ఎవరి ఆలోచనలు అయితే ఎప్పుడు దేవుడు 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 దేవుడు, అటువంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ మంచి జన్మలు, సోదర జన్మలో వచ్చి నెక్స్ట్ ఇంకో అంతకంటే మంచి జన్మ వైశ్యుడిగా వచ్చి, తర్వాత అంతకంటే మంచి జన్మ క్షత్రియుడిగా వచ్చి, అంతకంటే మంచి జన్మ బ్రాహ్మణుడిగా వచ్చి, బ్రాహ్మణుడు అంటే 24 గంటలు 24 గంటలు మందిరాల్లో పడి బతుకుతూ ఉంటారు వాళ్ళు. విసుగులేదు. ప్రపంచంలో ఏం జరుగుతుంది అదే, ప్రపంచంలో ఏం జరుగుతుంది మనం ఏం చేయగలుగుతాం? మనం ఏం చేయాలో మనం చేసుకుంటూ పోతూ ఉంటాం. కాబట్టి చైతన్య మహాప్రభు వచ్చి ఆయన ఏ విధంగా మానవ జాతిని దాన్ని అంటారు రెవల్యూషన్ లైఫ్, ఆధ్యాత్మిక క్రాంతి, ఆధ్యాత్మిక విప్లవం, ఎలా సులభంగా మనుషులందరినీ కూడా ఎలా ఆధ్యాత్మిక వ్యక్తులుగా మార్చేయాలి, ఎలా మనుషులందరూ కూడా ఆ భగవంతుడు దొరికితే కానీ మీకు శాశ్వతమైనటువంటి ఉపాధి. జీవేర స్వరూపాయ కృష్ణేర నిత్యదాస్. అంటే సాయంత్రం నుంచి మళ్ళీ మనం కొద్ది బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాం. చైతన్య ఇప్పుడు ఈరోజు చెప్పింది 528 సంవత్సరాల క్రితం కృష్ణుడు ఆయన భారతదేశంలో బెంగాల్లో నవదీప్ మాయాపూర్లో ఆయన మళ్ళీ ఏ పనికైతే ఆయన కృష్ణుడిగా ద్వాపరయుగంలో వచ్చాడు, మళ్ళీ అదే పనికి చైతన్య మహాప్రభుగా అప్పుడు భగవద్గీత చెప్పాడు, ఇప్పుడు వచ్చి ఆయన కీర్తన చేశాడు. అంటే దాని అర్థం ఈ రోజుల్లో భగవద్గీతను అర్థం చేసుకోవడం కూడా అంత సులభం కాదు. మనకు ఉండేటువంటి పుచ్చిపోయినటువంటి తలకాయలతో ఆ భగవద్గీత గుర్తుపెట్టుకోవడం మన వల్ల కావట్లా. భగవద్గీత అర్థం చేసుకోవడం పర్వాలేదు, మనకి ఆ శ్లోకాలు అర్థం తెలుసు. కానీ డైరెక్ట్గా సేవల్లో పడిపోతే, కృష్ణుడి సేవల్లో పడితే అదే ఫలితం మనం పొందవచ్చు. అటు ఆయన వచ్చి భగవన్నామ సంకీర్తన జీవులందరినీ ఆయన ఎంతవరకు వెళ్ళి చూపించాడు. పశువులకు కూడా రోజు భగవన్నామం వినిపిస్తూ ఉంటే నిన్న వీడియో పెట్టాడు. వీడియో పెట్టి రోజు ఒక ఆవు వచ్చి కృష్ణుడి విగ్రహానికి ప్రదక్షిణ చేసిపోతుంది అంటే రోజు
వచ్చాను. మీకు ఎవరికైనా వచ్చిందా వీడియో? వచ్చిందా? రోజు వచ్చి మందిరంలో విగ్రహానికి 4 మార్లు ప్రదక్షిణ చేసి, అంటే ఒకసారి రోజు చేస్తూ ఉంటే తెలియకుండా అన్నట్టు అలవాటైపోయింది. అది మనం మనుషులు కాబట్టి చేస్తూ ఉంటే మనకి ఇంకా ఎంత తొందరగా మనకి అనుభవం కలుగుతుంది. కాబట్టి చైతన్య మహాప్రభు ఆయన 48 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? తర్వాత అద్వైతాచార్యుడు ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 137 ఏళ్ళు ఆయన భూమి మీద. నిత్యానందులు వారు ఇట్లా వాళ్ళు ఇష్టం, ఎంత అవసరం అనుకుంటే అన్నాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు. చనిపోవడం కాదు. చైతన్య మాపు ఎప్పుడు వెనక్కి పిలిస్తే వాళ్ళంతా ఇంకా గో బ్యాక్ అయిపోయింది. వీళ్ళకి చెప్పాల్సింది చెప్పాము, అది మనం గమనిద్దాం. ఇంకా వీళ్ళు భక్తి అలా చేస్తూ ఉంటారు. అలాగే ప్రభుపాద వచ్చి భక్తి నేర్పించిపోయాడు. ఆయన కావాలంటే ప్రభుపాద ఎన్నాళ్ళు బతికాడు? 83 ఏళ్ళు. ప్రభుపాద 83 ఏళ్ళు బతికాడు. భక్తి సిద్ధాంత సరస్వతి ఆయన ఎన్నాళ్ళు బతికాడు? 67 ఏళ్ళు బతికాడు. 67. ఆయన విసుగు వచ్చింది చెప్పి చెప్పి జనాలు అయినా కూడా అంత గొప్ప వ్యక్తి వచ్చి. అందుకే ప్రభుపాద కూడా నేను కావాలంటే 100 ఏళ్ళు బతకగలన్నాడు. కానీ చూశాడు ఆయన ముందే బతికేవాళ్ళు అట్ట బతకాలి. నేను ఏం చెప్పేది ఇది అట్లా ఆయన చెప్పినట్టుగా బతికేవాళ్ళు భక్తిలో ఉండగలుగుతున్నారు. దాన్ని మళ్ళీ వదిలేసిన వాళ్ళంతా మళ్ళీ వెనక్కి సంసారంలో పడిపోతారు. కాబట్టి గురువులు వాళ్ళు చెబుతూ ఉంటారు, వాళ్ళు బుద్ధి పుట్టింగ్ చాలు ఎంత చదువుతున్నారు కర్మ వెళ్ళిపోవడం నిశ్చయించుకుంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి. అంటే చైతన్య మహాప్రభు 48 సంవత్సరాలు, ఆది శంకరాచార్యులు కేవలం 32 ఏళ్ళు, అంత చిన్న వయసులో. వాళ్ళ ఇష్టం అది, మనం అనడానికి ఆయన తొందరగా చచ్చిపోయాడు. వాళ్ళేమి ఈ శరీర ప్రభావంలో బతకలే. దేవుడు ఏర్పాటుతో ఎన్నాళ్ళు ఉండమంటే అన్నాళ్ళు ఉండడం, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవడం. అటు చైతన్య మహాప్రభు ఆయన 48 సంవత్సరాలు అంటే ఆయన మొదటి 24 సంవత్సరాలు ఆయన 2 పెళ్ళిళ్ళు చేసుకుని, ఒకేసారి 2 పెళ్ళాలు కాదు, ఒక పెళ్ళాం పోయిన తర్వాత ఇంకో పెళ్ళాన్ని ఆయన 2 పెళ్ళిళ్ళు చేసుకుని 24 ఏళ్ళు ఉండి, 2వ పెళ్ళాం ఉండగానే పెళ్ళైన 1 సంవత్సరం 2వ సంవత్సరంలోనే వదిలేసి, పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం తర్వాత వదిలేసి పాప ఆ గతి అయింది. మరి భక్తి విష్ణుప్రియదే. ఆ విష్ణుప్రియ మొదటి భార్య పేరు లక్ష్మీప్రియ, లక్ష్మీప్రియాదేవి. 2వ భార్య పేరు విష్ణుప్రియాదేవి. ఉన్న ఆయన సేవలు లేకపోయినా ఆయన సేవలు, ఇబ్బంది ఏం లేదు. మనం ఆలోచిస్తాం మనకి చిన్న వయసులో మొగుడు చనిపోతే ఎట్టా అని చెప్పి, కానీ మన భక్తురాలు అయితే మనకి అట్లా అనిపించదు. పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా మనం చేస్తే ఒకటే పని. ఆ రంగా ఆయన 24 ఏళ్ళు కుటుంబ జీవితంలో ఉన్నట్టుగా ఆయన బ్రాహ్మణుడు కాబట్టి పండితుడిలాగా పనిచేస్తాం. పాండిత్య లీలలు అంటారు. 24 ఏళ్ళ దాకా ఆయన ఏం చేశాడు? పాండిత్య లీలలు, సంకీర్తన లీలలు ప్రారంభించాల 24 ఏళ్ళ దాకా. తర్వాత గృహస్థ లీలలు, సన్యాసి లీలలు. తర్వాత సన్యాసం పుచ్చుకున్నాడు 24 ఏళ్ళకి. ఆ సన్యాసం పుచ్చుకున్నాడు. ఆ తర్వాత జీవితం మళ్ళా ప్రచారం చేస్తూ ఒక 6 ఏళ్ళు, ఒకటి వచ్చి 24 ఏళ్ళు, తర్వాత ఒక 6 ఏళ్ళు ఒకటే పని చేశాడు. పాదయాత్రలు చేస్తూ దేశం అంతా భగవన్నామాన్ని ప్రచారం చేస్తూ 24, 6 కలిస్తే ఎన్నేళ్ళు అయింది? 30 ఏళ్ళు. ఆ తర్వాత ఆయన ఒకే చోటు ఉండి ఎక్కడికి పోలా,
ఒకే చోట ఉండి ఆయన బృందావనం పోవడం కానీ కాశీ పోవడం ఎంతవరకు 6 ఏళ్ళ లోపలే. ఆ తర్వాత తిరిగి వచ్చేసాడు జగన్నాథ్పురి. వచ్చి 18 ఏళ్ళు జగన్నాథ్పురి వదిలిపెట్టిపోకుండా అడుగు బయటికి వెళ్ళా. ఆయన శరీరం వదిలిపెట్టింది ఎక్కడ? చైతన్య మహాప్రభు జగన్నాథ్పురిలో అదృశ్యమయ్యాడు. ఆయన శరీరం వదిలిపెట్టలే, శరీరంతో పాటు కనిపించకుండా పోయాడు. తోటా గోపీనాథ్ మందిరం అన్నది జగన్నాథ్పురిలో తోటా గోపీనాథ్ మందిరం. అక్కడ ఆయన ఆ మందిరానికి వచ్చాడు. వెళ్ళిపోవాలనుకున్నాడు. ఉద్దండ కీర్తన, పెద్ద ఎత్తున కీర్తన జరుగుతుంటే ఆయన దేవుడి దర్శనానికి లోపలికి వెళ్ళినట్టుగా వెళ్ళాడు. మళ్ళీ బయటికి రాలే. అంటే భగవంతుడి యొక్క ఆవిర్భావం దివ్యంగా ఉంటుంది. భగవంతుడి యొక్క అంతర్ధానం దివ్యంగా ఉంటుంది. నిత్యానంద ప్రభు ఎలా వెళ్ళిపోయినాడు, అద్వైతాచార్యులు ఎలా వెళ్ళిపోయినాడు ఈ భూమి మీద నుంచి, లక్ష్మణుడు ఎలా వెళ్ళిపోయినాడు, రాముడు ఎలా వెళ్ళిపోయినాడు. మనం జాగ్రత్త చదివితే తెలుస్తుంది. వీళ్ళు మానవ మాత్రులు కాదు. రాముడు సరైన నదిలోకి వెళ్ళాడు, కనిపించకుండా పోయాడు. ఆయనతో పాటు అందరూ కూడా పోయారు. వాళ్ళందరూ కూడా తిన్నగా అయోధ్యలో ఉండే నది సరైనది అంటారు. సరే, కాబట్టి ఆయన ఎలా పుట్టాడో ఎన్నేళ్ల క్రితం ఎక్కడ చెప్పాము. తర్వాత ఎక్కడ అంతర్జాతీయ జగన్నాథ్పురిలో ఎన్నేళ్ళకి. ఈ తర్వాత ఈ 48 ఏళ్ళు సాయంత్రం నుంచి మనం వెళ్ళిగా బాల్యలీలలు, చైతన్య మహాప్రభు జీవితాన్ని ఏ విధంగా రాశాడు కృష్ణదాస్ కవిరాజు గోస్వామి. ఆది లీలలు, భగవంతుడు ప్రారంభంలో చేసిన లీలని, మధ్య లీలలు భగవంతుడు మధ్యలో చేసిన లీలలు, అంత్య లీలలు. కాబట్టి 24 ఏళ్ల లీలల్ని ఆది లీలలు అంటారు. 6 ఏళ్ల లీలల్ని మధ్య లీలలు అంటారు. తర్వాత 18 ఏళ్ల సంవత్సరాల లీలల్ని అంత్య లీలలు. ఇవన్నీ కూడా అంతులేనటువంటి ఆయన మీద ఎన్ని పుస్తకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చైతన్య చరితామృతం, తర్వాత చైతన్య భాగవతం, తర్వాత చైతన్య చైతన్య మంగళం, మెయిన్గా చాలా పుస్తకాలు ఉన్నాయి చైతన్య మహాప్రభు. కానీ ముఖ్య గ్రంథాలు 3. చైతన్య చరితామృతం కృష్ణదాస్ కవిరాజు గోస్వామి, చైతన్య భాగవతం బృందావన్ దాస్ ఠాకూర్, చైతన్య మంగళం లోచన్ దాస్ ఠాకూర్. ఈ 3 గ్రంథాలు. అది కాకుండా ఎన్నో పుస్తకాలు కూడా ఉన్నాయి. అది మెయిన్ గ్రంథాలు. చైతన్య చరితామృతంలో ఎక్కువగా మహాప్రభు యొక్క లీలలు, చైతన్య భాగవతంలో ఎక్కువగా నిత్యానంద వారి లీలలు. చైతన్యులు అంటే వాళ్ళిద్దరు వేరుగా ఉండరు కదా, కానీ వేరు వేరు లీలలు. దీనిలో చెప్పిన దానిలో చెప్పడం అట్లా కాదు. ఫోకస్ నిత్యానంద వారు ఆయన తిరిగితే ఏం చేశాడు. అలాగే నేను రాసిన పుస్తకం అనువాదం చేశా కదా, అది అద్వైతాచార్యులు. ఈ పంచతత్వంలో 3 విష్ణుతత్వాలు, 2 శక్తి తత్వాలు. శ్రీవాస భగవంతుడి యొక్క శక్తి, రాధారాణి భగవంతుడి యొక్క శక్తి, భక్తి శక్తి, భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక శక్తి. మిగతా 3 వచ్చి స్వయంగా భగవంతుడే 3 రూపాలు. చైతన్య మహాప్రభు, నిత్యానందుడు, అద్వైతాచార్యులు. అంటే ఈ 3 గ్రంథాలు వేరువేరుగా ఈ భగవంతుడి రూపాలు వేరువేరుగా ఏం చేశారు. నేను అనువాదం చేసింది 2 చేసాను. 2 పుస్తకాలు చేశాను. గౌరంగ మహాప్రభు శ్రీకృష్ణుడే, శ్రీ జగన్నాథుడే ఒక పుస్తకం రాశాను. రెండోది గౌరంగ మహాప్రభు నిత్యానంద
అద్వైతాచార్యుల వారి కలియుగ జీవోద్ధారక లీలలు, కలియుగంలో జీవుని ఎలా ఉద్ధరించారు వీళ్ళు ముగ్గురు. ఈ 2 పుస్తకాలు. ఆ 2 మీరు తెలుగులో గట్టిగా చదువుతూ ఉంటే చాలా వరకు విషయాలు తెలుస్తాయి. సో మనం సాయంత్రం నుంచి బాల్య లీలలతో ప్రారంభించి ఎలా పుట్టాడు, చిన్నప్పుడు ఏం చేసేవాడు, ఏం జరుగుతుంది అని మళ్ళీ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ